వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదంతా కూడా అనంత పద్మనాభ స్వామి కోవిల్ దగ్గర ఉండేటటువంటి కోనేరు అంతాను. ఈరోజు నేను మీకు వీడియోలో అల్పి హోమ్ టూర్ అనేది చూపిస్తున్నాను. హౌస్ టూర్ అని చెప్పాలి. సో అల్పి వెళ్ళిన తర్వాత మేము హౌస్ తీసుకున్నాం, బుక్ చేసుకున్నాము. సో అది ఎలా ఉంది అనేటటువంటి చూపిస్తాను. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కనుక 2 to 3 మధ్యలో వెళ్ళాము కనుక అప్పుడైతే నేను మీకు చూపించలేకపోయాను. అప్పుడేం షూట్ చేయడానికి కావలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు షూట్ చేశాను. సో ఇదంతా కూడా అక్కడ పక్కన ఉండేటటువంటి ప్రెమిసెస్ అనమాట. చూడండి ఇగోండి, ఇదంతా మొక్కలు అన్నీ కూడా వాళ్ళు వేసుకున్నారు. చక్కగా నందివర్ధనం పువ్వులు అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద స్పేస్ అనమాట. వాళ్ళు హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అండ్ అవి కూడా ఎలా ఉన్నాయి అనేటటువంటిది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా ఎల్పీనే. మేము బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి బయటకు వచ్చినప్పుడు మార్నింగ్ టైంలో అనమాట, మార్నింగ్ 9 ఆ టైం అవుతుంది. అప్పుడు ఇలా ఉంది వాతావరణం. చుట్టూ కొబ్బరి చెట్లు అవి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకొని మళ్ళీ బ్యాక్ రూమ్కి వెళ్ళి అక్కడ తర్వాత ఒకసారి లెగ్ మసాజ్ అది చేయించుకున్నాను. కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి, బాగా పగులు ఉంటాయి నా కాళ్ళకి. సో ఒకసారి వాళ్ళ ఆయిల్ మసాజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటే పెయిన్ అది తగ్గుతుంది కదా అని చెప్పి చేయించుకున్నాను. కాస్ట్ వచ్చేసి 600 to 800 మధ్యలో ఉంటుంది. ఆ ప్రైస్ని బట్టి మా వారేమో ఫుల్ బాడీ మసాజ్ చేయించుకున్నారు. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు హౌస్ మొత్తం చూపిస్తాను, మీకు చూసేసేయండి. అలాగే చెప్తాను కూడా ఏంటి అనేటటువంటిది, ఎలా ఉండింది హౌస్ అనేటటువంటిది. చాలా అంటే గుడిసెల టైప్లోనే పెంకుటిల్లులు చాలా బాగుంటాయి. సో ముందైతే చక్కగా మొక్కలు అవి ఉంటాయి. ఫస్ట్ గేట్లోంచి ఎంట్రన్స్ అనేది చూపిస్తాను. ఇది లేన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి ఇదంతా లేన్. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అనేటటువంటిది గ్రీన్ గేట్లోంచి లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఈ గ్రీన్ గేట్లోంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో గేట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటిది కార్ పార్కింగ్కి వాటికి ఇచ్చారు. ఇదంతా కూడా ఖాళీ స్పేస్. ముందు కేరళలోని చాలా ఇళ్ళకి ఇంటి ముందు చాలా స్పేస్ ఉంటుంది. రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఆ పక్కన మీకు కనిపిస్తున్నది రోడ్డు. ఆ రోడ్ ఎంత చిన్నగా ఉందో మీకు చూస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ క్లిప్లోనూ సైడ్కి మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడంతా ఇది వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. సో వాళ్ళ కారు అనుకుంటాను, వాళ్ళ కారో ఎవరో ఉండే వాళ్ళ కారో తెలియదు. అవతల వైపు మీకు కనిపిస్తున్నది అది రోడ్ అనమాట. ఎంత సన్నగా ఉందో చూడండి. ఇది వచ్చేసి మొక్కలు, చాలా మొక్కలు వేసుకుంటారు వాళ్ళు. గ్రీనరీని చాలా అంటే చాలా ఎక్కువగా ఉంచుతారు గ్రీనరీని. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడాను చుట్టూ ఉండే చుట్టూ మొక్కలు. అది రోడ్డు మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, చాలా దగ్గర నుంచి అది రోడ్డు. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్కి వెళ్దాము, ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇది వాళ్ళు ఉండే ఇల్లు. దాని తర్వాత మనం ఇలా వెళ్తూ మొక్కలు తీసేసారు అనుకుంటే ఇవి రెండు ఉంటే మాదొక కారు, ఇంకొకరు ఎవరో ఉన్నట్టున్నారు. సో వాళ్ళ కారు. వాళ్ళ హౌస్ని కూడా దగ్గర నుంచి చూపించడానికి చిన్నగా ట్రై చేస్తున్నాను. బట్ వాళ్ళ హౌస్ ఏం పెద్దగా చూపించలేకపోయాను. ఆ వెనకాల ఉండే గుడిసె లాగా ఉంది కదా, పెంకుటిల్లు లాంటిది, అది మేము బుక్ చేసుకున్నటువంటి రూమ్. సింగిల్ రూమ్ ఉంది, అలాగే డబుల్ రూమ్ కూడా ఉంది. ఏమంటారు, సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సూట్ రూమ్స్ అనేటటువంటివి మేము బుక్ చేసుకోలేదు, ఓన్లీ సింగిల్ రూమ్స్ తీసుకున్నాము. నాన్ ఏసీ తీసేసుకున్నాము. ఇక్కడ ఏసీ పెద్దగా అవసరం లేదు ఆ టైంలో అనిపించి మేము సింగిల్ రూమ్స్ తీసేసుకున్నాము. సో ఇదిగోండి, ఇక్కడికి వచ్చాక ఇలా ఉండింది రూమ్ అనేటటువంటివి. 2 రూమ్స్ చూస్తున్నారు కదా, ఇవి రెండు డిఫరెంట్ రూమ్స్ అన్నమాట. రూమ్లో కూడా ఎలా ఉంది అనేది చూపిస్తారు. ఇక్కడ హాట్ వాటర్ అనేది రూమ్లో రాలేదు, బయట వస్తుంటే బయట నుంచి పట్టి మనం లోపలికి తెచ్చుకోవాలంట. ఇదిగోండి, ఆ పక్కన ఉండేటటువంటి చిన్న హీటర్ ఉంది, అక్కడి నుంచి పట్టి లోపలికి తెచ్చుకోవాలని అన్నారు. సో ఇక్కడ కొన్ని కనిపిస్తుందా, వైట్ కలర్ స్టాండ్ లాంటిది ఉందా, అది హీటర్. అక్కడి నుంచి పట్టి మనం లోపలికి తీసుకెళ్ళాలి. ఇవి కూడా 2 సింగిల్ రూమ్స్. ఆ పక్క కనిపించేదేమో సూట్ రూమ్స్ అన్నాడు. మాకు సూట్ రూమ్స్ వద్దు, సింగిల్ రూమ్స్ చాలు అని చెప్పాను. సో ఇదంతా కూడా చుట్టూ ప్లాంట్సే. ఇది క్లీన్ చేయడానికే వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది. అండ్ అలాగే పవర్ బిల్స్, క్లీనింగ్కి వాళ్ళకి పెద్దగా మిగలదు అన్నట్టుగా ఆయన అయితే చెప్పాడనమాట. అండ్ ఫుడ్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇమ్మంటే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తారంటే. ఇది వాళ్ళ బ్రదర్ రూము, ఆయన ఇల్లు అన్నట్టుగా చెప్పారు. ముందు వాళ్ళ మదర్ వాళ్ళు ఉంటారు, ఇది పర్సన్ అనమాట మనకి ఎవరైతే రూమ్స్ ఇచ్చారో వాళ్ళు. సో ఇది చెట్టు కొంచెం మాడుగా ఎండిపోయింది. పక్కన ఒకటి సూట్ రూమ్స్ వాళ్ళు ఓపెన్ చేయలేదు, చూపించలేదు. అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను. యాక్చువల్గా నైట్ అది కూడా చూడండి అన్నారు, బట్ మేము తీసుకుని ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు చూడడం ఎందుకు అని చెప్పి చూడలేదన్నమాట. సో ఇక్కడ ఇదంతా కూడా ఏంటో కిందంతా బ్లాక్ ఇదేంటంటారు, షీట్ లాంటిది వేశారు. మేబీ మట్టో దుమ్ము పడకుండా ఉండడానికి కూడా. ఇవి సూట్ రూమ్స్. దాని పక్కన మీకు 2 సింగిల్ రూమ్స్, దాని పక్కన 2 సింగిల్ రూమ్స్. అవి ఎలా ఉన్నాయి అనేటటువంటిది చూపిస్తాను రండి. ఇంకా
వెళ్ళిపోదాం. మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోదాము. సో, ఇదంతా కూడా ఇగో సపోటా చెట్లు, దొండకాయ చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, రకరకాల చెట్లున్నాయి. అన్ని రకాల చెట్లు నాకైతే ఇక్కడ కనిపించేసాయన్నమాట. అవి 2 అరటి చెట్లు. ఈ పక్కన సపోటా చెట్టుంది. ఇవతల వైపు హ్మ్. మామిడి చెట్లుండి. ఇది వాళ్ళ ఇల్లనమాట. వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుండింది. చాలా బాగా కట్టుకున్నారు. ఇక్కడ ఇల్లు కట్టడానికి కోట్లలో ఖర్చు పెడతారు. ఇంటికి, ఇంటి ఫర్నిచర్‌కి అంటే మాత్రం చాలా ఎక్కువ ఖర్చు పెడతారండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా బై బై.